కరెస్పాండెంట్ గారు ఇట్రండి. మీరే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి పెద్ద దిక్కు కాబట్టి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాను. ఓకే, జనరల్ గా కార్డ్స్ తో ఇంకా వేరే వేరే చాలా ఆటలు ఆడుకుంటాము, కానీ కార్డ్స్ తోనే ఒక వెరైటీ గేమ్ ప్లాన్ చేస్తాం. ఎలా? పాస్ ఆన్ ద కార్డ్స్. ఆ ఎండ్ లో కార్డ్ చూస్తున్నారు కదా, పైల్ ఆఫ్ కార్డ్. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చూపించడం బెటర్. నోస్ కి లిప్ కి మధ్య ఇట్లా ప్రెస్ చేస్తే టిక్ అవుతుంది. ఆ కార్డు నాకు కావాలి. ఎక్కడ పెట్టుకుంటావు? గుండెలో. ఆ కార్డు నీ గుండె కంటే పెద్దగా ఉంటదిరా. మరి కార్డ్ ని ఇట్లా పెట్టుకొని ఒకరిని పాస్ చేస్తూ ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ వరకు పాస్ చేయాలి. మాక్సిమం 1 minute లోపల ఎంత కార్డ్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్. కానీ గేమ్ స్టార్ట్ చేసే ముందు నలుగురు డెమో చూపించబోతున్నారు. ఆ డెమో ఎవరు చూపిస్తారు చెప్పండి? నేను, నరేష్ వస్తాడు. నరేష్ ఇంకా రష్మి గారు. రష్మి గారు నలుగురు ఆడొచ్చు కదా, మధ్యలో మీరు ఉండొచ్చు కదా. అప్పుడు నీకు ఒక ల్యాడర్ తెప్పించాలరా. పర్లేదండి. నీ కోరికలు ఎక్కువ రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. అదే పెట్టుకో కార్డ్. కాదు, ఉన్నదేమో గోరంతా, కోరికలేమో కొండంతా. మీరు మారిపోయారు. రెడీ డెమో? రెడీ. 1 minute టైం. 3, 2, 1 గో. మా ఇంటి వెనకాల పంది పిల్ల అలాగే ఉంటుంది. నరేష్ కరెక్ట్ గా తీసుకోవాలి. పేమెంటా మేడం? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నరేష్ బ్యాలెన్స్ నువ్వు దేని మీద పెట్టావు? ఇంటి మీద అమ్మా. కాదు, ఆ గ్యాప్ కూడా అందట్లేదురా నీకు. నీకు తెలుసా నీ గుండె సైజ్ ఎంత? ఆ పిడికెడంతా ఇంత. పిడికెడు గుండుంటే ప్రేమించకూడదా అండి? ఇది చెయ్యి. అవును. ఇది పిడికిలి. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది. అప్పుడు నువ్వే అడుగుతావు, ఈ గుండె నాకు కావాలి. ఈ గుండె కావాలా? సరే, ఈ మాట మీద ఒక పాట వేసుకుందావా? కావాలయ్యా, నువ్వే కావాలయ్యా. ఓకే, ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ చేద్దాము. నలుగురు బాయ్ స్టూడెంట్స్ దింపండి. ప్రసాద్, అజార్. గేమ్ అర్థమైంది కదా? పాస్ ఆన్ ద కార్డ్స్ ఎలా చేయాలి ఆల్రెడీ డెమోలో చూసారు కాబట్టి ఐఎమ్ షూర్ క్లారిటీ ఉంది. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే, స్కూల్లో చిన్నప్పుడు ఒక గేమ్ లో విన్ అయితే ఎలా చిన్న చిన్న ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు, అలాంటి చిన్న చిన్న ప్రైజెస్ మేము కూడా ప్లాన్ చేసాము. 3, 2, 1 గో. పోయింది. గుండు 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 మీద పెట్టి అయిపోయింది అది. కాదు, ఎందుకు ఏమైంది? వాడు ప్రశ్నలు. కరెస్పాండెంట్ గారు, మీరు మీ టీమ్ ని మోటివేట్ చేయాలి. స్లో. నువ్వు అమ్మా, ఇది చీటింగ్ బాబు. నువ్వు హాస్పిటల్లో చేసి ఇక్కడ చెక్కిట్రా. రాజు అమ్మా, మీరు అదంతా వదిలేసండి. ఫైనల్ గా నేను చెప్తాను కదా. అది అక్కడ వేసాడు ఒకటే. 30 seconds మోర్. రష్మి గారు 30 seconds మోర్. ఆడది కొనుక్కుంటున్నాడు. ఒరే మీరిద్దరు ఏం చేసుకుంటున్నారా? ఒరే
8 7 6 5 4 3 2 1. రష్మి గారు హా, అందులో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 1 2 3. ఈ 3 కార్డ్స్ లో ప్రాపర్ గా వాళ్ళు తీసుకెళ్లి మనం చెప్పినట్టు ఆ ఆట ఆడి వేసిన కార్డ్ అయితే జస్ట్ 1. ఓన్లీ 1 కార్డ్. ఎస్. మా ఫౌండర్ గారి తరపున గర్ల్స్ వస్తారు. ఇప్పుడు ఎలా ఆడాలో చూపిస్తారు చూడండి. ఎస్. Three, 2, 1, go. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा राधिका 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 दुखा यनका किंदिका मीदिका राधिका 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 వెరీ నైస్. కమ్ ఆన్ స్వాతి, కమ్ ఆన్. yes కమ్ ఆన్. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ కమ్ ఆన్ స్వాతి, అక్కడ నిలబడండి. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడి స్వాతికి ఇదే అబ్బాయి అయితే బాగా ఆడేది, అమ్మాయి కదా కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే అబ్బబ్బబ్బా. స్వాతి 3, 2, 1. సూపర్. వెరీ గుడ్. వెల్ ప్లేడ్. డెఫినెట్ గా 1 కార్డ్ కన్నా ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్ గా లెట్స్ కౌంట్ ఇట్. 1 2 3 4 5. 5 కార్డ్స్ లో ఒక కార్డ్ తీసేసేయండి. బికాస్ అది కరెక్ట్ గా తీసుకురాలేదు, చేయలేదు. సో 4 కార్డ్స్ కౌంట్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆటని అసలు ఎలా ఆడాలి అనేది టీచర్స్ వచ్చి చూపిస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సందీప్ రండి. సార్ ఈ గేమ్ హిందీలో ఎలా ఆడాలో చెప్పండి. ये गेम में हिंदी में कैसा खेलती? मुक्पे के ముక్పే काक नीक मुक पेदम पेट कट. So let's begin the game. Ready? 3 2 1 go. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा ఆవిడ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుందని మాత్రం ఒకసారి చూడండి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. Ten, 9, 6. One. Time up. ఆల్ రైట్. సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి అమ్మో ఏదైనా గురువులే. 10. కానీ రష్మి గారు నాకు ఒక చిన్న కోరిక ఉంది. మ్యామ్ చెప్పండి. ఇందులో ఒక ఇద్దరు మాత్రం ఒక కోఆర్డినేషన్ తో ఆడారు. వాళ్ళు ఆడితే మళ్ళీ చూడాలని ఉంది. ఐ అగ్రీ మేడం, ఐ అగ్రీ. ఎవరంటే సందీప్ గారు అండ్ శ్రీజ గారు. కానీ అందులో శ్రీజ గారు ఆ కార్డ్ ఎలా తీసుకెళ్తున్నారు అది మీరు చూడాలి, చూసి తీరాలి. శ్రీజ కమాన్ స్టార్ట్.
చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. చిన్న డౌట్, మీరు స్కూల్లో స్పోర్ట్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేవారా? చేసేదండి. మీ రన్నింగ్ ఫస్ట్ కదా? ఫస్ట్ అండి. రష్మి అసలు నిజంగా మేడం ఇది జోక్ కాదు, సీరియస్ చెప్తున్నాను. కారణం మీరే అడగాలి. సందీప్ కి యాక్చువల్ గా సంబంధం వచ్చింది మేడం, సీరియస్ గా 1 month బ్యాక్. తను వద్దు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే నా మనసులో ఒకరు ఉన్నారు, నేను చెప్పను అన్నారు. ఎవరంటే ఎవరికి చెప్పట్లేదు. అది ఎవరైనా మనకు తెలియాలి. మీరే అడగండి మేడం, ఎందుకు వద్దన్నాడు? వద్దు నేనేమనలేదు అన్న, వాళ్ళే వద్దన్నారు నన్ను. సో వద్దని రీజన్ ఏమిచ్చారు? జబర్దస్త్ లో చేస్తారని చెప్పారు. తర్వాత ఏ స్కిట్ లో చేస్తారంటే నన్ను చూశారట, చూసి వద్దన్నారు. బహుశా మీ టీం లీడర్ వల్ల పోయి ఉంటారు. సో మొత్తానికి ఇదే జోష్ తో ఇంకా చాలా ఆటలు మీరు కలిసి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. మీరు ఇక్కడ నడుచుకొని పరిగెట్టుకు వెళ్ళండి ప్లీజ్ ఒకసారి. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన ఈ గేమ్ ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది.